హాయ్ వెజ్ ఫుడీస్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్. మా హోమ్ మేడ్ని ఆదరించినట్లుగానే మేము కొత్తగా స్టార్ట్ చేసిన అను డ్రీమ్ క్రియేషన్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇక క్రిస్పీ రిబ్బన్ చక్రాలని తయారు చేయడం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో జల్లించుకున్న బియ్యపిండి, శనగపిండి, పుట్నాల పొడి వేసి దానిలో తగినంత ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి. రిబ్బన్ చక్రాలు చేయడం చాలా సులువు. మా వీడియోని చూస్తే రిబ్బన్ చక్రాలని చాలా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు దీనిలో వేడి నూనెను పోయండి, మరొకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ పిండంతా కలిసేలా చపాతీ పిండి మాదిరిగా కలుపుకోండి. వాటర్ ఎక్కువ పోస్తే పిండంతా ముద్దైపోతుంది, అందుకనే కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీకి వచ్చేలా కలుపుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే చాలు, చక్రాలు గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. తర్వాత చక్రాల గిద్దెను తీసుకొని దానిలో రిబ్బన్ ప్లేట్ని సెట్ చేసుకోండి. లోపల వైపు ఆయిల్ను అప్లై చేసి పిండి ముద్దను దానిలో పెట్టి కొద్దిగా ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల గిద్ద లోపల ఉన్న గ్యాప్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే దానిలో గిద్దతో ఒత్తుకోండి. చక్రాలు వేగేలోగా ఈలోగా రిబ్బన్ చక్రాలకి కావలసిన కొలతలను తెలుసుకుందాం. 1.5 కప్పు బియ్య పిండికి అరకప్పు శనగపిండి, అరకప్పు పుట్నాల పొడి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా వేడి నూనె. చక్రాలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు రెండో వైపు కూడా మార్చి గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆపేసి దాన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, మీరు ఎంతగానో ఇష్టపడే టేస్టీ అండ్ క్రిస్పీ రిబ్బన్ చక్రాలు రెడీ. మరింత చక్కటి రెసిపీకి లైక్ చేయడం మర్చిపోకండి.